క్రీస్తు నాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. 1384 సంవత్సరములో ఓస్వాల్డ్ మిల్సర్ అనే గొప్ప అహంకారి, గర్వము కలిగిన వ్యక్తి వారి జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతము. ఈ అద్భుతము అహంకారానికి భక్తికి మధ్య జరిగిన పోరాటంగా చరిత్రలో నిలుస్తుంది. ప్రియులారా, 1384 సంవత్సరములో ఆస్ట్రియా దేశంలోని సీఫీల్డ్ అనే గ్రామంలో సెయింట్ అస్వాల్డ్ చర్చిలో ఈ అద్భుతం జరిగింది. ప్రియులారా, ఈ అద్భుతం ఏమిటంటే, గొప్ప అహంకారి అయిన గర్విష్టి అయిన ఓస్వాల్డ్ మిల్సర్ గారు ఆనాడు పవిత్ర వారములో అనగా పరిశుద్ధ వారములో పవిత్ర లక్షవారం అనగా క్రీస్తు భగవానుడు దివ్య సప్రసాదం స్థాపించిన మహా గొప్ప రోజు. ఆ రోజు అదిగో ఆ ఓస్వాల్డ్ మిల్సర్ గురువుని దివ్య సప్రసాదం అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఫాదర్, మీరు తీసుకుంటున్నటువంటి ఆ పెద్ద దివ్య సప్రసాద హోస్ట్ నాకు కావాలి. నాకు తెలుసు కదా, నేను మహా ఉన్నవాడిని, ఏమైనా చేయగలను. ఫాదర్, ఆ పెద్ద దివ్య సప్రసాదం పీఠం మీద మీరు ఏదైతే స్వీకరిస్తారో ఆ దివ్య సప్రసాదం నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాడు ఈ గర్విష్టి. ఫాదర్ గారికి అర్థమైంది, ఆయన పెద్దతను, మహా ఉన్న గర్విష్టి, ఇవ్వకపోతే ఏమైనా చేస్తాడు అని వెంటనే ఆ దివ్య పూజా బలిలో ఫాదర్ గారు ఆ ఓస్వాల్డ్ మిల్సర్ గారికి ఆ పెద్ద అప్పము, క్రీస్తు శరీరంగా మారిన ఆ దివ్య సప్రసాదాన్ని నోట్లో పెట్టగా అదిగో ఇంకేముంది, అక్కడ వెంటనే ఆ దివ్య సప్రసాదం ఆయన నోటిలో క్రీస్తు రక్తంగా, కంటికి కనిపించిన రక్తం కారుతుంది. ఇంకా సాధారణ ఆ చిన్న ముక్క దివ్య సప్రసాదం కాకుండా ఆ పెద్ద దివ్య సప్రసాదం రక్తంగా మారిన సమయములో ఆయన నిలబడి ఉండగా మోకాళ్ళ దగ్గర భూమి కనిపించి అతని క్రింద ఉన్న నేల మెత్తబడి అతను మోకాళ్ళ వరకు భూమిలోనికి దిగబడిపోయాడు. వెంటనే ప్రక్కనున్న దివ్యపీఠం మీద చెయ్యి వేయగా ఆ దివ్యపీఠ రాయి కూడా మైనంలాగా కరిగిపోయి ఆయన చేతి ముద్రలు దానిపై పడ్డాయి. అదే సమయములో అతని నోటిలో ఉన్న పవిత్ర దివ్య సప్రసాదం ఎర్రటి రక్తముతో తడిసిపోయింది. కనుక ప్రియులారా, అతని గర్వము తెలుసుకొని ఆ విచారణ గురువు తన నోటిలో ఉన్న దివ్య సప్రసాదాన్ని బయటికి తీసివేయగా వెంటనే భూమి కంపించడం మాని ఆయన మోకాళ్ళ వరకు కూడా దిగబడిపోయిన ఆయన పశ్చాత్తాపంతో మోకరించి నా గర్వానికి దేవుడిచ్చిన శిక్ష అని ఒప్పుకుంటూ 2 సంవత్సరాలు స్టామ్ అనే మఠములోకి వెళ్ళి తన చివరి 2 సంవత్సరాలు పశ్చాత్తాపంగా ఆయన దివ్యమైన క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ అడుగుతూ బ్రతికి చనిపోయారు. ప్రియులారా, గర్వముతో ఎవరైనా దివ్య సప్రసాదం స్వీకరిస్తే గర్వం అనేది మహా చావైన పాపం. ఆ చావైన పాపానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభు మీలోకి వస్తారని అనుకోవద్దు. కనుక ప్రియులారా, ఏ చావైన పాపం లేనప్పుడే మనం దివ్య సప్రసాదాన్ని తీసుకోగలము. కావున దివ్య సప్రసాదాన్ని తీసుకోవడానికి అర్హత ఆత్మలో చావైన పాపం లేకుండా ఉండాలి. ఆత్మాయుత్తం అంటారు, శరీరాయుత్తం అనగా గంట సేపు నీరు కూడా తీసుకోకూడదు. ఇది శ్రీసభ యొక్క నియమావళి. ప్రార్థించుదాం. ఓ తండ్రి, నీ కృప వలన, నీ ప్రేమ వలన దివ్య సప్రసాదం తీసుకోవడానికి మాలో ఎటువంటి గర్వము లేకుండా తగ్గింపు మనస్తత్వముతో
వినయముతో దివ్యమైన దివ్య సప్రసాదాన్ని తీసుకోవడానికి శిరస్సు వంచి చేతులు జోడించి మిమ్మల్ని స్వీకరించే భాగ్యాన్ని మాకు వసగమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనల్ని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.